పేరుతో అందరికి వాటాలేస్తాం గాని మనం వాటా కల్పం. ఎలా? చెప్తా. హలో ప్రమీల గారు, పూల్ కి ప్లేస్ మీరివ్వండి, ఇటుకలు సిమెంట్ మేము పెట్టుకుంటాం. ప్లేస్ మీరు ఇవ్వండి, ఇటుకలు సిమెంట్ మేము పెట్టుకుంటాం అని ప్రమీల గారికి చెప్తాం. ఎంతైనా సరే మేమే పెట్టుకుంటాం. చూసారా, వాటర్ మెయింటెనెన్స్ చిన్న చిత్తగా వాళ్ళకేసేస్తాం. మన చేతికి మట్టకుండా పూల దొకేస్తాం. నా ప్లాన్ ని కాపీ కొట్టి కాలనీకి ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుంటుంది. కళ్ళు అంటూ ఏమండి, ఎండాకాలం వచ్చేసింది, చేయాల్సిన పనులు చాలా దండిగా ఉన్నాయి. మన ఇద్దరం దండాలు మార్చుకున్నప్పుడే అనుకున్నాను పనులన్నీ దండిగా ఉంటాయి. తెల్లారిందా? అవును, ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బట్టలన్నీ చేతులతో ఉతికి దండాల మీద ఆరాయండి. వాషింగ్ మిషన్ బిల్లు తప్పుతుంది. పాత పద్ధతి. మూలన పడేసిన రుబ్బురోలు తీసి పచ్చళ్ళు పిండ్లు అందులో రుబ్బండి. మిక్సీలు గ్రైండర్లు బిల్లు తప్పుద్ది. పాత పద్ధతి. ఏసీలు మూసేసి సోఫాలు తెరిచి మేడ మీద పరచండి. నైట్ టైం బిల్లులు తప్పుతాయి. పాత పద్ధత. అవును, ఫ్రిడ్జ్ కూడా ఆపే. మరి మిగిలిపోయినవన్నీ ఎక్కడ పెట్టమంటారు? 4 తగిలిద్దే మిగలకుండా ఉంటాయి. మిగలకుండా వండలేవా పాత పద్ధతిలో? మరి బయట నుంచి రాగానే డీప్ ఫ్రిడ్జ్ లోంచి ఒక బాటిల్ తీసి గొంతులోకి దిమ్మరించుకుంటారే కూలింగ్ వాటర్, అవి ఎక్కడి నుంచి వస్తాయి? మట్టి కుండ చుట్టూ కాటన్ గుడ్డ చుట్టూ దాన్ని ఇసుకలో పెట్టు, అత్తమాను నీళ్లు కొట్టు, కూలింగ్ అదిరిపోతుంది. పాత పద్ధతి. అత్తమాను నీళ్లు కొట్టడానికి డబ్బులు ఇచ్చే మనిషిని అట్టమంటారా? నేను నీళ్లు కొట్టమన్నా, డైలాగులు కొట్టమనలేదు. అయినా మన కొంపలో ఏ పని చేయకుండా ఎలకల్లా తినేసి పందుకొక్కుల్లో పడుకుంటున్నారు కదా ఇద్దరు, వాళ్ళతో కొట్టించు నీళ్లు. ఆ దిక్కుమల టీవీ కూడా పార్సల్ చేసి పైనడే. సాయంత్రం అట్లా సీరియల్ కూడా తప్పుంది పడేసి పక్కింటి మమ్మతో అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టు. కాలనీలో ఉన్న న్యూస్ అంతా దాని డేటాబేస్ లో ఉంటుంది. కూడా గ్యాస్ పోద్ది పాత పద్ధతిలో. మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అక్షరాలు అలాగే అసలు జరగదు. నాకు తెలుసు, పద్ధతులు పాటిస్తే పిల్లలు ఎందుకు అవుతారు? పెళ్ళాలు పద్ధతులు పాటిస్తే మొగుళ్ళు హద్దులు దాటుతారు. వేసేవా? వేసాను. అయినా సమ్మర్ లో చేయాల్సిన పనులు ఉన్నాయంటే బిల్లులు తగ్గేవి కాదు, తగిలేవి. ఈ అమ్మ నేను ఈ కొంపదులు సంపులో దూకి చచ్చిపోతానే. ఏవద్దా? సంపులో నీళ్లు తక్కువ ఉన్నాయి, మీరు దూకి కంపు చేయకండి. సమ్మర్ వస్తే సంవత్సరానికి సరిపడా కారాలు, పచ్చళ్ళు, వడియాలు పెట్టాలి, అవి తగిలేవి. పాత పద్ధతి. అన్నిటికీ కలిపి 10,000 పైనే అవుతుంది. ఇద్దే వెళ్ళి పని చూస్తా, ఇవ్వండి. సరిపోతా? మరి ఎప్పుడు చూసినా డబ్బులు ఏదో పల్లపు డబ్బా మొక్క వేసుకుని పట్టుకుని తోవేస్తాం. ముందు మీ కళ్ళు పీకేయాలి, అప్పుడు నేను కళ్ళు పీకేస్తాను. ఇన్స్టెంట్ గా కొనుక్కునే వాటికి కూడా ఎంత ఖర్చు అవుద్దంటే నమ్మేయడానికి నేనేమన్నా నిమ్మకాయ పులిహోరగాడిని అనుకుంటున్నావా? ఓ తెక్కలిపేస్తాం. నాకు తెలిసే సమ్మర్ వస్తే పచ్చళ్ళు, ఒడియాలు, మిరియాలని వేలకు దొబ్బేసి అందులో కమిషన్లు కొట్టేస్తారు మీ పిల్లలు. లక్షలు పెట్టుకున్న వాడి దగ్గర పచ్చళ్ళ కోసం పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చింది. నిన్ను కాదు, నీకిచ్చి పెళ్లి చేసి నన్ను నాకించేసారు నా అమ్మ బాబు. కారం పైసలు అడిగితే ఇవ్వకుండా ఇనపెట్లో పెట్టి తాళం వేసుకో. చీకేసిన తాటికట్టంక తలకాయ నువ్వును. చిన్నమ్మాయి గారు, పెళ్ళవ్వకపోతే సచ్చాక పిశాచులే సింగిల్ గా చెట్లకు వెళ్ళాడతారంట, నిజమేనా? మా బామ్మ చెప్పింది. అప్పుడు చెట్లకి పళ్ళు కాకుండా సింగిల్ కాలు వెళ్ళాడాలి. నమ్మకరా, నాశనం అయిపోతావు. పెళ్ళైతే ప్రశాంతంగా పెళ్ళం చేతి వంట తినొచ్చు. అరే దీపం, ప్రశాంతంగా ఉన్నప్పుడు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తారు, పెళ్ళి అయ్యాక ప్రశాంతత లేదని ఏడుస్తారు. ఎలారా బతుకుతారు? హాయ్. సౌజీ చేతిలో సెల్లుంటే ప్రపంచంతో పనే ఉండదు కదా సౌజీ? సెల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉందని పెద్దలు చెప్పారు. ఎందుకు? ప్రపంచాన్ని చూస్తూ సమయం వేస్ట్ చేయడానికా? సంపాదన వస్తున్నప్పుడు సమయం ఎందుకు వేస్ట్ అవుతుంది మమత గారు? ఏంటి, మొబైల్ తో మనీ కూడా వస్తాయా? ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తే వస్తాయి. ఫ్రెండ్ యాపా? మనకి నచ్చిన ఫ్రెండ్స్ ని పరిచయం చేసే యాప్ ఫ్రెండ్ యాప్ విత్ ఆడియో వీడియో కాల్స్. ఆడియో వీడియో కాల్సా? సేఫ్టీ కూడా చూసుకోవాలి సౌజీ, ఆడవాళ్ళం. 100% మన సేఫ్టీని యాప్ వాళ్ళు చూశారు. అందుకే ఫ్రెండ్ యాప్ లో అన్ని వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి. మన పిక్చర్స్ ని షేర్ చేయకుండా మన ఓన్ అవతార్స్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఏదో సేఫ్ గానే ఉందే. మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? ఏ టీవీనో చూస్తా లేదా గేమ్ ఆడతా. నేను ఫ్రెండ్ యాప్ ని వాడతా. బోరింగ్ ఉండదు, లోన్లీనెస్ ఉండదు. పైగా మన ఫ్రెండ్స్ పంపే వర్చువల్ గిఫ్ట్స్ ని మనీగా మార్చుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, ఎకనామీకి ఎకనామీ.
ఇదేదో బాగుంది సౌజీ. లేడీస్ ఇంట్లోనే ఉంటూ నెలకి ₹1,00,000 వరకు సంపాదించుకునే యాప్ ఫ్రెండ్ యాప్. ఎందుకు బాగోదు? నాకు కూడా ఫ్రెండ్ యాప్ ఇన్స్టాల్ ప్లీజ్. ధనం సంపాదించి ధనలక్ష్మి అయిపోండి. తీసుకోండి. మీరు కూడా ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వచ్చాడు బాబాయ్, ఇందులో వచ్చే డబ్బులు కూడా పట్టుకుపోతాడు. అడిగిపోయింది సత్రకాయ మొహన్. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండరంటే ఎదురింట్లోని పక్కట్లోని తిరుగుతారు. బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఎందుకు? పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం ప్రజలకి ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, కుతూహలం. కుతూహలంతో వస్తే పర్లేదు కానీ ఈవిడ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న నగలన్నీ ఒంటి మీద దిగేసుకొస్తుంది. అందుకే కాలెట్టినప్పుడల్లా గుండెల్లో కరుకుమంటుంది. ఏమైంది? ఈడేంటి మొహం మాడిపోయిన మొక్కజొన్న పొత్తులెట్టాడు. వాడికి పెళ్లి కావాలంట. సహజం. ఎవరికైనా అవ్వకపోయినా నాకు మాత్రం అయిపోవాలి. స్వార్థం. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికి అయిపోవాలి. శాడిజం. అమ్మాయి గారు కూడా అయిపోవాలా? ప్రతీకారం. అందరికీ అయిపోతే ఇది సంతృప్తి. అరే పెళ్లి కాకముందు మంచి కొడుకు, పెళ్లి కుదిరాక పెళ్లి కొడుకు, పెళ్లి అయ్యాక దొంగనా కొడుకు. అది మీ అమ్మ నాన్న ఫీలింగ్. పెళ్లికి ముందు అమ్మాయి ఫీలింగ్. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏదడిగినా ఇచ్చేవాడా. పెళ్లి పీటల మీద అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. మరి పెళ్ళైన తర్వాత సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడా, నువ్వు పక్కనుంటే ఊరకొక్క సచ్చినంత కంపు. ఓరి నాయనా ఓరి దిక్కుమాలినోడా, నీ దిమ్మ దియ్య దొంగ కోళ్ళ సూపు చూడమాకు. పోరం బోక నువ్వు నాతో ఉండమాక. కట్నం దొబ్బావు కనుక బతుకు తింటున్నావు కొడక అని బతుకునంత నలిపి నలిపి. ఏ మ్యూజిక్ నచ్చలేదా? ఇంకోసారి ఆ. నా పెళ్లి టాపిక్ మీ ముందు ఎత్తితే ఆ. నా చెంప చెల్లమని అనిపించడు గాని ఇలా కుళ్ళు తిట్లతో సంపేయకండి. సంసారం మీద సరదా అవుతుంది. అది కాదురా, నీకేం చెప్తున్నానంటే పెళ్లి చేసుకున్నావు అనుకో. కమ్మప్ప అక్కేంటి సీక్రెట్ గా మెసేజ్ చేసింది? అసలు బా నువ్వు బాబుకి బ్రెయిన్ వాష్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ వస్తా. త్వరగా ఆ. సంగతి ఇలా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వచ్చింది సౌజీ क्या जी? స్మాల్ స్కెచ్ జీ. मेरा సహాయం चाहिए? అందుకే బులాయా. పైసా ఆతా లేకపోతే మనమే దొబ్బుతా? ప్లానింగ్ మమత దేతా. అయితే ఆతా. మేరా బేజా బేకారే. అంటే తుమారా ప్లాన్ పకోడీ होता, మేక పచ్చడి होता. సరే ప్లాన్ బోల్తా చెవి దేతా. अच्छा प्रॉफिट है, पूरा नीके देता है. चलो एक्शन कर दो. एक्शन. ఎలా ఓవర్ యాక్షన్ చేయకు. ఫ్రంట్ కెమెరాలో కనబడుతున్నావు ఎదవా. మహాన్ బావులు మాకు తెలుసు నువ్వు నొక్కు. ఏంట్రోయ్ ఉదయాన్నే జ్ఞానోదయం అయిందా? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే వీడికి మన వంశ వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది. అవ్వకపోతే నువ్వు వదిలేస్తావా? నువ్వు నోరు పోతావా? ముస్తలే కానీ బా ఓ 50 ఉంటే కొట్టు బా, ఫ్రూటీ తాగుతా. కావాలంటే లేక కొడతా, 50 మాత్రం కొట్టను. డ్యూటీలు ఉండవు, బేటాలు మాత్రం కావాలి. సేవిండి తెప్పలలో తలకాయ నువ్వు. పెళ్ళం తరపులంటే సెలవులకు వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటారు, కానీ నువ్వు పాంపొట్ల ఇక్కడే బాతుకుపోయావు. నీ అబ్బ పెట్టేటప్పుడు దెప్పకూడదు, దెప్పేటప్పుడు పెట్టకూడదు. అయినా నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. కానీకి అనకి కొలతలు చూసుకుని కక్కురుతాలని కాదు. సౌత్రం పెట్టరు నువ్వు. లేదండి అయ్యగారు. నాది కకృత. నువ్వు ఈ కొంపలో కాలెట్టిన దగ్గర నుంచి నన్ను కారపూసలో నదిలేస్తుంది. ఇది కకృత. ఏమన్నా మమత గారు? దీన్ని కక్కుర్తే అంటారన్నయ్య గారు. ఆడవాళ్ళందరూ తోడు దొంగలే మమత గారు. ఆయన ఒప్పుకోడు మమత గారు. వాళ్ళ వంశమే అంత. అన్నం పెట్టి ఆకులు ఎత్తమంటారు. ఇదిగో 50 తాగు ఫ్రూటీ. 50 ఇది 50 రూపాయల కోసం 7 తరాల పరువు పోయిందా? ఈ ఇంట్లో కలర్ టీవీ లేదని పరువు కోసం 2 ఎకరాల పొలం మేడు మా తాత. ఇదిగో 100 ఫ్రూటీ. ఏం కర్మ, వెళ్ళి ఒరిజినల్ ఫ్రూట్ జ్యూస్ తాగు. మా తాత పేరు చెప్పుకుని ఇప్పుడు ఏం చేస్తావు? ఇనపతాళం కప్పకుందాను. 100 ఇచ్చి వంశం పరువు నిలబెట్టేస్తున్నాడు మోనగాడు. ఇదిగో 200 రిచ్గా రెడ్ బుల్ తాగు. అది రెడ్ బుల్కే రిచ్ అయిపోతారు మరి, బుల్లులో బురకాయ వేసుకుని. ఇదిగో 500 బ్రహ్మాండంగా జాయింట్ బిర్యానీ తిను. బాబోయ్ బిర్యానీకి ఎంత పడాయి. ఇదిగో 1000. బిర్యానీ తింటే మీ బావలాగా బలిసిపోతావు. బార్బిక్యూకి వెళ్ళి కాల్చిన కబాబులు కడుపులో తయ్యి వచ్చి మీ బావను నోరు.
బాబు కనుక కాళ్ళు అవుతలేదు దీనికి. తీసుకో నువ్వు 1000 ఇచ్చి ముయించేస్తే నేను 2000 ఇచ్చి రెచ్చగొడతా. ఇదిగో 2000 లంచ్ చేసి రిలాక్స్ గా రెక్లైనర్ సీట్ లో పడుకుని సినిమా చూసిరా. సినిమా దా, తీసుకో. అయితే ఇదిగో 5000 సినిమా చూసి షాపర్ స్టాప్ లో షాపింగ్ చేసి ఏసీ క్యాబ్ లో ఇంట్లో డ్రాపింగ్ అయిపో. పండగ చేసుకో. నాతో పెట్టుకుంటావా చెప్తా. ఇదిగో 10,000 షాపింగ్ చేసిన డ్రెస్ వేసుకుని ఫ్రెండ్స్ తో పప్పుకెళ్ళి ప్యాసింజర్ల క్యాబ్ లో రావడం కాదు, ఓనర్లా ఓన్ కార్ లో కారు కారే. ఫ్రూటీకి 50 అడిగితే క్యాష్ తో పాటు కార్ కూడా గిఫ్ట్ వచ్చింది. అమ్మయ్య, కొట్టుకున్నారు. ఫుల్ షాపింగ్ చేసేయాలి. ఆగవే ఇట్రా. ఎందుకు పిలుస్తుంది? ఫ్రూటీ ఎంత? 50. ఫ్రూటీ కనుక్కో. అదేంటి పూరా నాకు దేతా హే అన్నా? అది మమత ప్లాన్, ఇది నా ప్లాన్. అమ్మని అమ్మ. ప్లానా? పచ్చళ్ళ కోసం పైసలు అడిగితే ఎవరో, పరువు కోసం 10,000. కొట్టేసే రంజీ.